సార్ గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పారు. డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అది ఏఐసిటి రికగ్నైజేషన్ లేకుంటే ఆ రికగ్నైజేషన్ లేకపోతే మరి అది కన్సిడర్ చేయరు. ఆ రికగ్నైజేషన్ ఇష్యూస్లో కానీ అది ఒకటి కన్సిడర్ చేయాలి. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యం సార్, జిల్లాలో మీరు పెడతామని చెప్పి అన్నారు. సో జిల్లాలో ప్రతి యూనివర్సిటీ పెడతారా, లేకపోతే ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ పెడతారా? ఇన్స్టిట్యూషన్స్ పెడతారా, లేకుంటే అక్కడ మన యూనివర్సిటీస్ ఉన్నట్టుగా ఎక్కడిదక్కడ యూనివర్సిటీస్ పెడతారా? మరి అది ఏది పెట్టినా కూడా సార్ దానికోసము బడ్జెట్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? మళ్ళీ అది ఎప్పటి లోపల మీరు అంటే ఈ అకాడమిక్ ఇయర్లోనే మీరు ఏమన్నా ఇక్కడ దీంతో ప్యారలల్గా ఏమన్నా స్టార్ట్ చేస్తారా మరి, లేకుంటే దానికి ఏమైనా టైం తీసుకుంటారా? బికాజ్ ఎందుకంటే సార్ ఇది ఈ వొకేషనల్ కోర్సెస్ అనేటివి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి. అక్కడ ఉన్నటువంటి ఇల్లిటరేట్ ఎట్లయితే మనము 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడేటువంటి స్కిల్ లేబర్కి ఉపయోగపడేటువంటి కోర్సెస్ కాబట్టి ఆ ప్రాంతంలోనే ముఖ్యంగా, ఎందుకంటే గల్ఫ్ బాధితులు ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగపడేటువంటి, మీకు కూడా శ్రీధర్ బాబు గారికి కూడా తెలుసు గల్ఫ్ బాధితుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, ఏ రకంగా మన గల్ఫ్కి వెళ్తూ ఉంటారో, అలాంటి అందరికీ ఉపయోగపడేటువంటి కోర్సెస్ కాబట్టి దయచేసి ఉత్తర తెలంగాణలో ఫస్ట్ ప్రియారిటీ కింద ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏమంటే మీరు టేకప్ చేసి ఆ ప్రాంతంలో కూడా మీరు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. సార్ ఇప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ టెలింగ్ సార్, బిఫోర్ ఐ గో ఫర్దర్ ఆన్ దేర్ క్లారిఫికేషన్స్, అక్బర్ ఓవైసీ గారు చెప్పిన ఈ అఫిలియేషన్ ఆఫ్ కోర్సెస్ సెట్విన్ సంబంధించి కూడా మీరు ఇచ్చిన మంచి ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకొని we will try to bring everything on one umbrella, sir. We will try to, because we are just starting this university. We have defined broader aspects of the university, and whatever we have to incorporate, we will be incorporating in while we are making rules. So definitely we will try to bring the SETWIN, how to really leverage the present SETWIN institution, how we can literally put few more courses and try to bring using the same infrastructure of SETWIN and all. And whatever you earlier said about college education, youth services, IT department, definitely we will make all departments come under one umbrella and try to see everything which is connected with the skill will come under one umbrella. And he spoke about minorities. Yeah, I am just telling a few clarifications. The rights of minorities and institutions, definitely, it will be protected. It will be protected. We will incorporate in the rules. And for post students, as said by our Deputy CM too, about SC, ST, BC minorities, departmental funds can be used for to bring in collaboration with a different department. That's a good idea and good suggestion. We'll try to bring into one this thing. And other thing also, we have also spoken to NIFT Director, National Institute of Fashion Technology, and we are trying to put them on board also, so that whatever the skills are required in terms of fashion technology, they will be guiding this university, they will be in the governing body, so that, whatever the course curriculum will be there, what need to be done to enhance the skills required for the fashion industry, it will be incorporated. We will try to see that the NIFT goes in tandem with the institute like you or somebody. They will try to educate them, empower them, and see that these courses will be empowered through the NIFT professional technical expertise. And when you spoke about the soft skills, మీరు కూడా చెప్పారు సాంబశివరావు గారు, ఇంగ్లీష్ రావాలి, ప్రధానమైన అంశం ఇది. ఇంగ్లీష్ ఇస్ గ్లోబల్ లాంగ్వేజ్ నౌ. వారికి రావాలి. చాలామంది ఇంజనీరింగ్ చదువుకుంటుంటారు, గోల్డ్ మెడల్ వస్తుంది, కానీ వివిధ మీడియంస్ ద్వారా చదువుకుంటున్న సందర్భంలో వారికి ప్రస్తావన చేయాలి, ఆర్టికులేట్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతున్న తరుణంలో సాఫ్ట్ స్కిల్స్ తప్పకుండా ఇంగ్లీష్ విల్ బికమ్ ఏ ప్రయారిటీ. అండ్ ద సేమ్ టైమ్ ద సజెషన్ గివెన్ బై మై డియర్ ఫ్రెండ్ అక్బరుద్దీన్ జీ to incorporate 1 or 2 international languages like German or French or some other language. We'll also get it examined and see that their consulates or their embassies gets involved in this process of
skill university. And you spoke about, sir, coming to clarifications. Sir. Yeah. Sure, sir. Sure. నేను అది మీకు క్లారిఫికేషన్ ఇచ్చడం చెప్తాను. సో ఇప్పుడు ప్లేస్మెంట్ ఏజెన్సీ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. వీఆర్ ఆల్రెడీ కమింగ్ అప్ విత్ డిజిటల్ employment exchange of Telangana. We are coming up with a new techno where somebody who wants to get into the job immediately, they can open this platform, they can put their resume. That is one option given. And digital employment exchange of Telangana will provide and try to see all the people who gets trained in this university will be provided employment. Basically, we have confidence. Why we have confidence is all the industry leaders are the part and parcel of this university. They will be putting their industrial expertise, and the industrial expertise, their team will come and act as the trainers and the coaches of this university. So the skill imparted in that university will be useful for those industry directly. That's a win-win situation for the industry as well as for the unemployed graduates or unemployed, untrained young students who may be 7th class passed or 10th dropouts, or who may be +2 graduates or dropouts, or who may be a graduate, who may be a PG graduate. This through digital employment exchange of Telangana, we will try to place almost, we have a plan, we have a vision. So we are putting our plan into action before all the industry leaders. Hopefully, most of the people who get trained in this university, we will try and strive to see that the employment is created for these people. And whoever comes under this umbrella will also be in this DEET program and see that everything in one meal program, what you have been suggesting is, as the corpus fund for this university increases, my view was the corpus fund, many industry partners are coming. We are trying to bring in many crores of rupees as a corpus fund. So when the corpus fund increases, as you rightly suggested, we will try to incorporate. Whatever we are trying to do is to try to impart skill one. And second thing is we will try to incorporate in future, at least one meal for the student. And secondly, when Maheshwar Reddy garu మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. యూజీసీ సంబంధించి కానీ స్కిల్కు సంబంధించిన వొకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తప్పకుండా రికగ్నైజ్ చేస్తున్నాము. దట్స్ గివ్ లాట్స్ ఆఫ్ రికగ్నిషన్ ఫర్ ద స్కిల్ యూనివర్సిటీ. We will go by it.